జగిత్యాల పట్టణంలోని విద్యానగర్లోని దుర్గా గాయత్రి మందిరంలో శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహిళలు మంగళ వాద్యాలతో మంగళ హారతులతో అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి శోభాయాత్రను కొనసాగించారు. అనంతరం దుర్గా గాయత్రి మందిరంలో చరప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేస్తున్న భక్తులకు తీర్థప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మవారి నామస్మరణతో దుర్గా గాయత్రి మందిరం అంతా మారుమోగింది. एते गन्धाक्षतपुष्पैरभ्यर्च्य धूपदीपैरभ्यर्च्य ओम ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవాని. జై భవాని. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే కాత్యాయనాయుధమే కన్యాకుమారికి తన్నో దుర్గ ప్రచోదయాత్ మహాదేవి చంద్రుని విష్ణుపతి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అందరికీ ఈ యొక్క శరణార్థోత్సవ సందర్భంగా జగిత్యాల పట్టణ ప్రజలకు మరి విద్యానగర్ పట్టణ ప్రజలకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుతూ
దుర్గా గాయత్రి మాత మందిరము విద్యానగర్ యందు ఈశాన్య భాగంలో శ్రీ 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 గాయత్రి బాబా సత్సంకల్పంతో గత 25 సంవత్సరాల నుంచి స్థాపించబడి దినదిన ప్రవృద్ధి చెందుతూ గత 4 సంవత్సరాల నుండి దుర్గా గాయత్రి సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలు చాలా రంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. స్థానిక రామాలయం విద్యానగర్ నుండి వెళ్ళి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ ఆ యొక్క మూర్తికి 9 రోజులు ఏదైతే ఉన్నాయో శాకంబరి అలంకారంగా కుంకుమ పూజలు, దళిత పారాయణాలు, వివిధ పూలంగి సేవలు, వివిధ రకాల విశేషమైన పూజలు నిర్వహిస్తూ తదనంతరము అక్కడ మహిసంవారణ కూడా కావించి వల్ల పురవీధులుగా అమ్మవారు విహరించే విధంగా ఈ యొక్క కార్యకర్తలతోటి కార్యక్రమం రూపొందించడం జరిగింది. కాబట్టి కన్నీ విరిగని విధంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు, అల్పాహారాలు, విశేషమైన పూజలు మా దుర్గా గాయత్రి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజలకే కాకుండా విద్యానగర్ పట్టణ ప్రజలకు ఈ సందర్భంగా మేము ఆహ్వానం చేస్తూ మీరు వచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కండి కొంగు బంగారంగా వెలిగి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు వేయించేసి ఉన్నది, అమ్మవారు ఉన్నది. కాబట్టి స్వయంభూగా జగిత్యాల ప్రాంతంలో ఈశాన్య భాగంలో ఉన్నది. కాబట్టి మీరందరూ వచ్చేసి ఈ యొక్క అమ్మవారిని కోరుకొని అమ్మవారి కోరికలు కోరుకొని మీ అందరికీ ఈ దసరా నవరాత్రోత్సవాల మా దేవాలయాన్ని ఒకసారి సందర్శించవాలంగా కోరుతున్నాను. కాబట్టి మీరందరూ రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను. శ్రీమాత్రే నమః.